నమస్కారం. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలోని సత్యవతి నగర్ చెట్లు రోడ్లో గల ఇస్కాన్ మందిరంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. రంగనాథస్వామి, సుభద్ర, జగన్నాథస్వామి వార్లను సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచి పూజాదిగాలు జరిగాయి. మహామంగళహారతి, భాగవత ప్రవచనాలతో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను భక్తులకు వివరించారు. సాయంత్రం 6 గంటల నుంచి మాగంటి ఫంక్షన్ హాల్లో వెన్నముద్దలతో రాధాకృష్ణులకు మహాభిషేకం జరిగింది. ప్రవచనాలను బోధించారు. అనంతరం చిన్నపిల్లలు కీర్తనలు, భజనలు, నృత్య ప్రదర్శనలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ తాడేపల్లిగూడెం శాఖ నిర్వాహకులు మురళీనాథ్ శ్యామ్దాస్ మాట్లాడుతూ భగవంతుడిని సేవించడమే జీవుడి ధర్మమని భాగవతం చెబుతోందని తెలిపారు. ఇస్కాన్ తాడేపల్లిగూడెం నుంచి తాడేపల్లిగూడెం ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు భగవంతుడు భౌతిక జగత్తులో ఉన్నటువంటి బద్ధజీవులను ఉద్ధరించడం కోసం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకంలో మనం చూస్తే భక్తుల్ని ఆనందపరచడం ఫస్ట్ ప్రియారిటీ భగవంతుడిది. తర్వాత భక్తులను ఇబ్బంది పెట్టే దుష్టుల్ని శిక్షించడం అనేది సెకండరీ అన్నమాట. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల కలైన పిచ్చుకల్లంక పర్యాటక అభివృద్ధి జరిగేలా కూటమి ప్రభుత్వం తగిన అభివృద్ధి పనులు చేపడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు తెలిపారు. ముంబైకి చెందిన ఓబరాయ్ గ్రూప్స్ ప్రతినిధులు తమ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ ఆత్రేయపురం మండలం పిచ్చుకల్లంక ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతం అత్యంత అనువైందని వారు అభిప్రాయపడ్డారు. 4 దశాబ్దాలుగా ఓబరాయ్ గ్రూప్స్ అభివృద్ధికి బాటలు వేసిన వైస్ ప్రెసిడెంట్ జి శంకర్, ప్రముఖ ఆర్కిటిస్ట్ వినోద్ గోస్వామితో కూడిన త్రిసభ్య బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చారని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. We are all support you, sir. Airport. We want so many posts to create. Already it is happened in Hyderabad. What happened? ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతంలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ నుంచి కాపర్ దొంగతనాలకు పాల్పడుతున్న 5 ముద్దాయిలను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ 5గురిపై జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో 40 కేసులు ఉన్నాయని తెలిపారు. వీరి వద్ద నుంచి సుమారు 400 కేజీల కాపర్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దొంగ సొత్తును కొనేవారిపై కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మన అప్లాండ్ ప్రాంతంలో తర్వాత ఈ రైతుల దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్లలో ఉన్న కాపర్ వైర్ని దొంగిలించి అమ్ముకోవడం అనేది వీళ్ళ మోడస్ ఆపరాండిగా ఉంది. దీనికి సంబంధించి వీళ్ళ మీద మన జిల్లాలో కలిపి మన జిల్లాలో ఒక 40 కేసుల వరకు వీళ్ళ మీద ఉన్నాయి. వాటందరికీ సంబంధించి ఇంతవరకు దొంగతనాలు చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది టెక్నాలజీ యూజ్ చేసి. ఈ కేసులో 5 మంది ముద్దాయిల్ని ఈ కేసుల్లో మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ దొంగతనం చేసిన కాపర్ వైరు డబ్బు తక్కువకు వస్తుందని చెప్పి ఆశపడి దొంగ సొమ్మని తెలిసినా కూడా కొనుక్కుంటున్నారో వాళ్ళని కూడా కేసులో పెట్టడం జరిగింది. వీళ్ళని ఎగ్జాంపుల్ అందరికీ ఎవరైతే ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళకు ఒక చిన్న దొంగతనం లాగా అనిపించవచ్చు. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కొట్టేసి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ లో ఒక 20 కేజీల వరకు వీళ్ళు కాపర్ అమ్ముకోవడానికి చేస్తున్నారు. వీళ్ళకి వచ్చేది ఒక 10,000 11,000 అయినా ఆ ట్రాన్స్ఫార్మర్ ని మళ్ళీ ఎలక్ట్ చేయాలనుకున్న ఆల్మోస్ట్ ఒక 2 లక్షల వరకు మన రైతులకి చాలా ఖర్చు అవుతుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్చకత్వ ఆగమ పరీక్షలకు నోటిఫికేషన్ జారీ చేసిన దేవాదాయ శాఖ అదనపు కమిషనర్. ఆనందం వ్యక్తం చేసిన నిరుద్యోగ అర్చకులు. త్వరలోనే ఏర్పాటు కానున్న నియోజకవర్గ స్థాయి కూటమి సమన్వయ కమిటీలో. భీమవరంలో ప్రకటించిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు రామరాజు. తణుకు ప్రాంతంలో ఘనంగా కృష్ణాష్టమి సంబరాలు. గుడుల్లో పూజలు చేసి వీధుల్లో ఉట్టికొట్టిన యువకులు. తూర్పు విప్పరులో పల్లకి ఊరేగింపు. మానవతా మూర్తి మదర్ తెరిసాకు నివాళులర్పించిన తణుకు స్వచ్ఛంద సేవా సంస్థలు. అనాథలకు అన్నం పెట్టిన దాతలు. తాడేపల్లిగూడెం ఇస్కాన్ మందిరంలో వైభవంగా నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. వెన్నముద్దలతో రాధాకృష్ణులకు మహాభిషేకం. పిచ్చుకల లంక పర్యాటక కేంద్ర అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇదే గ్రామంలో ప్రకటించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్. ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతంలో కాపర్ దొంగతనాలకు పాల్పడుతున్న 5 ముద్దాయిలు అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.